వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీ వల్లే ఎయిర్పోర్ట్ రెడీ అవుతుందంటూ బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. కేంద్రం వల్లే మామునూరు ఎయిర్పోర్ట్ వచ్చిందంటూ బీజేపీ నేతలు అన్నారు. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం నిన్న ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అతిపెద్ద రెండవ నగరంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు మామ్నూరు ఎయిర్పోర్ట్ ను నిలిపేందుకు అయితే కూడా కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అయితే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాతకి ఏదైతే ఈ మామ్నూరు ఎయిర్పోర్ట్ కి సంబంధించిన స్థలం వద్ద అక్కడ ఉన్నటువంటి గేట్ వద్ద బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు భారీగా చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు భారీ మోడీ చిత్రపటాన్ని అయితే పాలాభిషేకం అదేవిధంగా పూలాభిషేకం చేసేందుకు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అక్కడికైతే చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరైతే కూడా భారీగా నినాదాలు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతూ ఏదైతే ఉందో మామూలు ఎయిర్పోర్ట్ కు మాత్రం ఈ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉండటం, ఆ తర్వాతకి మామూలు ఎయిర్పోర్ట్ ఇచ్చేందుకైతే కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లనే కూడా బీజేపీ మాత్రమే క్రెడిట్ అని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పడం. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే దీనికి ముందడుగు పడ్డది. ఈ మేరకు కూడా కేంద్రం అయితే తప్పని పరిస్థితుల్లో మాత్రం దీనికైతే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడడం జరిగింది. అంటే ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు నినాదాలు చేసుకోవడం, ఆ తర్వాతకి అది కాస్త కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ఒకరినొకరు తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇటు అభిషేకాలు అదేవిధంగా చిత్రపటాలకైతే కూడా పాలాభిషేకాలు చేసుకోవడం, ఆ తర్వాత ఒకరితో ఒకరు నినాదాలు చేసుకుంటూ కూడా భారీగా అయితే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ చేరుకున్న నేపథ్యంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు సంబంధించిన పార్టీలకు సంబంధించిన వారందరినీ కూడా పోలీసులు అయితే కూడా నిలవరించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం వెళ్ళకపోవడంతో కూడా దాదాపుగా గంట సేపు పాటు కూడా హోరెత్తిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు ఏది స్థానికంగా ఉన్నటువంటి నేతలు అదేవిధంగా ఇటు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా దీన్ని సంబరాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏదైతే క్రెడిట్ మన వల్లే జరిగిందని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే ఈ క్రమంలో పోలీసులు అయితే వారిని వారించడం, ఆ తర్వాత కూడా ఇరు పార్టీలకు సంబంధించిన వారిని కూడా సముదాయించి వారిని పంపించే ప్రయత్నం జరుగుతుందని చెప్పొస్తుంది. శ్రీకాంత్, అంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అంటే అదుపులో ఉందా లేకపోతే ఘర్షణ ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? శ్రీకాంత్, అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఘర్షణ ఇంకా కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే ఇంకా అదుపులో ఉందా? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేతలు అయితే కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు పోలీసులు. వారందరినీ కూడా సముదాయించిన తర్వాతకి వారందరినీ కూడా బయటకైతే పంపించేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం అక్కడే ఉన్నా కూడా కాస్త ఏదైతే ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభలు సమావేశాలు అదేవిధంగా ఇట్లాంటి అనివార్యమైన కార్యక్రమాలు మాత్రం నిర్వహించేందుకు అనుమతి లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు కూడా వారిని హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా బయటకు వెళ్లేసిన స్థితి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి కాస్త కూడా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి మాత్రం సఖ్యతగా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.